హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. జనరల్ సైన్స్ మరియు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్తో కలిపి కూడా ఈ యొక్క మోడల్ పేపర్ అయితే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా మోడల్ పేపర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. మొదటిసారి చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యాప్లో 399 కోర్స్ ఇంకా అందుబాటులో ఉందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకొని ఈరోజు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అని వేటిని అంటారు? సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు ఏంటండి? మరి వేటిని పిలుస్తారంటే ఆప్షన్ 4 డయాటమ్స్ అంటారండి. నాచు మాదిరిగా ఉంటుందండి. ఇది నాచు మాదిరిగా సముద్రంలో తేలియాడుతూ ఉంటుంది. ఓకేనా, సముద్రం పైన పచ్చిక బయల్లో అంటే గడ్డి మాదిరిగా ఇది కనిపిస్తుంది. ఓకే, శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు ఏవి? శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, హార్మోన్స్. ఓకే, హార్మోన్స్. నెక్స్ట్ వన్, కలుపు మొక్కలను నాశనం చేయు పదార్థం క్రింది వాటిలో ఏది? కలుపు మొక్కలను నాశనం చేయు పదార్థము ఏంటండి? విడిసైడ్ అనేటువంటి పదార్థం అండి. విడిసైడ్ కలుపు మొక్కలను నాశనం చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, వాయు వ్యాపన నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? వాయు వ్యాపన నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఆప్షన్ 2 గ్రాహం అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అత్యల్ప రాశి ఏది? క్రింది వాటిలో ఉత్పన్న రాశి ఏంటండి? ఉత్పన్న రాశి క్రింది వాటిలో సాంద్రత అనేటువంటిది ఉత్పన్న రాశి క్రిందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, అతిమూత్ర వ్యాధి వలన నీళ్లు విపరీతంగా త్రాగడాన్ని ఏమంటారు? అతిమూత్ర వ్యాధి వల్ల నీళ్లు విపరీతంగా త్రాగడాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 డయాబెటిస్ ఇన్సిపిడిస్ అంటారండి. దాన్ని ఏమంటారు? డయాబెటిస్ ఇన్సిపిడిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వల్కలం దవ్వ భాగాలు కలిగినటువంటి గ్రంథి ఏది? వల్కలం మరియు దవ్వ అనేటువంటి 2 భాగాలను కలిగినటువంటిది ఏంటండి? అడ్రినాలిన్ గ్రంథి అండి. ఇది అడ్రినాలిన్ గ్రంథి. సో మన యొక్క మూత్రపిండాలకు పైన టోపీ మాదిరిగా ఉంటుందండి ఈ గ్రంథి, అడ్రినాలిన్ అనేటువంటి గ్రంథి. ఓకేనా, దీనిపైనే వల్కలం మరియు ద్రవ దాని యొక్క అడ్డుకోతలు మనకు కనిపిస్తాయి. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. చూద్దాం, కృత్రిమ వర్షాల కొరకు ఉపయోగించు రసాయనం ఏది? కృత్రిమ వర్షాల కొరకు ఉపయోగించేటువంటి రసాయన పదార్థము దేన్ని ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ 4 సిల్వర్ అయోడైడ్ అనేటువంటి రసాయనాన్ని ఉపయోగిస్తారండి. ఓకేనా, సో వర్షాలు లేనటువంటి సందర్భంలో మరి మేఘోమదనం పేరుతో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చేయడం జరిగిందండి. మేఘోమదనం. ఓకేనా, సో సిల్వర్ అయోడైడ్ ఉపయోగిస్తారండి. ఓకే, నెక్స్ట్, టీవీ యొక్క రిమోట్ కంట్రోల్ ఏ కిరణాల ద్వారా పనిచేస్తుంది? టీవీ యొక్క రిమోట్ ఏ కిరణాల ద్వారా పనిచేస్తుందండి? 54. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 54 ఆన్సర్ ఆప్షన్ 3
తప్పించారండి ఇక్కడ. పరారుణ కిరణాలతో పనిచేస్తాయండి. అతి నీలలోహిత కిరణాలు కాదు. సూర్యుడి నుంచి వచ్చేవి అతి నీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాలు. ఓకేనా, ఇది ఎడిట్ చేసుకోండి ఒకటి. ఓకే, నెక్స్ట్ వన్. నాలుక ముందు భాగము ఏ రుచిని గుర్తిస్తుంది? నాలుక యొక్క ముందు భాగం అండి ఏ రుచిని? ఆప్షన్ 4 ఉప్పు. నెక్స్ట్ వన్. అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది? అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకము. ఇట్స్ ఆప్షన్ 4 ఫ్లోరిన్ అండి. ఫ్లోరిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. నిష్కాంతి చర్యలో జరుగు ముఖ్యమైన ప్రక్రియ ఏది? నిష్కాంతి చర్యలో ఏం జరుగుతుందండి? ఆప్షన్ 4 కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2. కార్బన్ డైఆక్సైడ్ కర్బన పదార్థము క్షయీకరణ చెందుట అనేటువంటి దృగ్విషయము ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. 1 గ్రామ్ మోల్ పదార్థాన్ని ఆక్సిజన్లో పూర్తిగా మండించినప్పుడు వెలువడు ద్రవ్యరాశిని ఏమంటారు? 58 ఆన్సర్ ఆప్షన్ 3 దహనోష్ణం. ఓకే, దహనోష్ణం. నెక్స్ట్ వన్. మోలార్ శోషణ గుణకము ఆధారపడినది. మోలార్ శోషణ గుణకము ఆధారపడినది. 59 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పదార్థం యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఏ లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించబడింది? 60వ ఆన్సర్ ఆప్షన్ 1 ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే లక్ష్యంతో దీన్ని రూపొందించారండి. ఏంటి ఈ క్షిపణి పేరు? ఆకాశ్. దీన్ని రూపొందించిన వారు ఎవరండి? DRDO. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు రూపొందించారు. ఓకే, జనరల్ అవేర్నెస్. ముందస్తు హెచ్చరికల కోసము రాహత్ వాణి కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ముందస్తు విపత్తు హెచ్చరికల కోసము. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్ అండి, యూపీ. నెక్స్ట్ వన్. ఛత్ పూజా పండుగ సమయంలో ఏ దేవుడిని పూజించడం జరుగుతుంది? ఛత్ పూజా పండుగ సమయంలో. 62 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అగ్ని. నెక్స్ట్ వన్. హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్ పుస్తక రచయిత ఎవరు? హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్ పుస్తక రచయిత. 63 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, బిల్ గేట్స్. ఓకే, బిల్ గేట్స్. నెక్స్ట్ వన్. రంజీ ట్రోఫీ 2023 టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది? రంజీ ట్రోఫీ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. 64 ఆప్షన్ 2 అండి, సౌరాష్ట్ర. నెక్స్ట్ వన్. హైదరాబాదులోని ప్రసిద్ధ కట్టడం చార్మినార్ను ఎప్పుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు? ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ 2 1593 సంవత్సరంలో. ఓకేనా, మరి ఆ టైంలో చాలా రకాలైన ప్లేగ్ అనేటువంటి వ్యాధి విజృంభించిందట అండి ఆ టైంలో. సో మరి దానికి చిహ్నంగా అయితే నిర్మించినట్లుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్. పాల్గట్ కనుమ ఏ రాష్ట్రాలను కలుపుతుంది? పాల్గట్. ఆప్షన్ 3 కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలను ఇది కలుపుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. స్వదేశీ పరిజ్ఞానంతో AI ఆధారిత కామికేజ్ సూసైడ్ డ్రోన్ను అభివృద్ధి చేసిన IIT ఏది? ఏంటనే దాని పేరు? కామికేజ్ సూసైడ్ డ్రోన్. ఎవరు రూపొందించారు? IIT రూపొందించడం జరిగింది అంటే IIT కాన్పూర్. నెక్స్ట్ వన్. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఉత్తమ నటి అవార్డు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 2 మరియు 3. ఓకే, కంగనా రనౌత్ మరియు ఆలియా భట్ గారికి లభించింది. నెక్స్ట్. అమృత్ ధరోహర్ అనే పథకము దేనికి సంబంధించింది? అమృత్ ధరోహర్ అనేటువంటి పథకం దేనికి సంబంధించిందండి? చిత్తడి నేలల సంరక్షణ కోసం, రామ్సర్ సైట్స్ ఉంటాయి కదా, చిత్తడి నేలలు, వాటి సంరక్షణ కోసం అయితే దీన్ని మరి రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో వృద్ధి రేటు నిర్ణయించిన వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది? ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో వృద్ధి రేటు నిర్ణయించిన వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 7వ పంచవర్ష ప్రణాళిక. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఈ క్రింది
క్రింది వానిలో దేనిని వినియోగ వస్తువుగా పరిగణించరు? దేన్ని పరిగణించరండి? 71 ఆప్షన్ 4 అండి. దేన్ని? సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడం అనేటువంటి దానిని మరి వినియోగ వస్తువుగా పరిగణించరండి. ఓకే, వినియోగ వస్తువులు ఏంటి? వైద్య ఖర్చులు, ఇల్లు, కొత్త కారు. ఓకే, సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు మాత్రము వినియోగ వస్తువుగా పరిగణించడం జరగదు. వస్తు సేవల పన్ను జిఎస్టీ వసూలు 2023 సంవత్సరం డిసెంబర్లో ఎన్ని కోట్లు వసూలు అయ్యాయి? ఆప్షన్ 2 1,64,882 కోట్ల రూపాయలు వసూలు కావడం జరిగింది. నెక్స్ట్, ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సూక్ష్మ విత్త సంవత్సరంగా ప్రకటించింది? 73 ఆప్షన్ 2 అండి, 2008. నెక్స్ట్ వన్, ఇండియాలో మొదటి సంచార న్యాయస్థానము ప్రారంభించబడింది ఎక్కడ? సంచార న్యాయస్థానము 74 ఆప్షన్ 1 మేవార్, హర్యానా. నెక్స్ట్, ద్వీపకల్ప పీఠభూమిలోకెల్లా అతి ఎత్తైన శిఖరమైన అన్నైముడి ఏ కొండల్లో ఉన్నది? ఇది ద్వీపకల్ప పీఠభూమిలోకెల్లా అతి ఎత్తైన శిఖరమైన అన్నైముడి ఏ కొండల్లో ఉంది? సో ఆప్షన్ 4 అన్నమలై కొండల్లో. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.